మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎడ్ భక్తి ఛానల్. రవి గ్రహ యొక్క మార్పు ప్రతి మాసమనందు కూడా ఈ రవి ఒక్కొక్క రాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఈ మాసంలో కూడా రవి మనకి ఇదైతే డిసెంబర్ 16వ తారీఖున ధనుసు రాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అయితే ఈ ధనురాశిలోకి ప్రవేశించడం ద్వారా మనకి ధనుర్సంక్రమణం మనకి మొదలవుతుంది. అయితే ఈ యొక్క ధనుర్మాసం అని కూడా మనం చెప్తాం కదా, అలా. అయితే రవి మనకి చూసుకున్నప్పుడు ఆత్మకారకుడు, తండ్రి, అలాగే రాజకీయము, ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, అలాగే శక్తికి, శౌర్యానికి, వీటికి అన్నిటికీ కూడా ఈయనకి మనం కారకత్వాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే సహజంగా రవి ప్రతి మాసమునందు మార్పు చెందినప్పుడు కొన్ని రాశుల వాళ్ళకి మిశ్రమ ఫలితాలు, ఇంకో రాశుల వాళ్ళకి అధమ ఫలితాలు, తర్వాత వాళ్ళకి శుభ ఫలితాలు కొంతమందికి ఇవ్వడం అనేది ఇది సహజం, ఇది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మాసంలో ఈ యొక్క రవి యొక్క గ్రహ మార్పు ధనుసు రాశిలోకి సంచారం చేయడం వల్ల ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అసలు ఈ రవి గ్రహం యొక్క అనుగ్రహం పొందడానికి వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనకి ఈ విషయాన్ని ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. సింహరాశి వారికి కానీ చూసుకుంటే ఈ యొక్క రవి పంచమ స్థానంలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే పంచమ స్థానంలోకి అంటే సంతాన స్థానం, అలాగే తెలివితేటలు ఇలాంటివి ఉండే స్థానంలోకి ఎప్పుడైతే రవి ఈ యొక్క చేస్తాడో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. గోచార ప్రకారంగా రవి పంచమ స్థానం అనేది శుభస్థానం కాదు. కాబట్టి అలాంటి రవి మనకి ఈ యొక్క 5వ స్థానంలో సంచారం చేయడం ద్వారా మనకి ఎక్కువగా అధికమైన ఖర్చులు ఉండడం అనేది జరుగుతుంది. ఎవరి వల్ల అంటే ముఖ్యంగా బంధువుల వల్ల, అలాగే మిత్రుల వల్ల, లేకపోతే ఇంట్లో వాళ్ళ వల్ల మొత్తం మీద ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. ఎలా అంటే ఏదో ఒక ఈవెంట్ చేసుకోవడం వల్ల, లేకపోతే అక్కర్లేని సందర్భాలు అంటే ప్రయోజనం లేని సందర్భాలు, లేదా ఏదైనా వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ల రూపంలో ఇవ్వడమనో, లేకపోతే అంటే అక్కడ ఉన్న స్థాయికి మించి డబ్బులు ఎక్కువ పెట్టడము, అయితే గొప్ప కోసం పెట్టడం, ఒకళ్ళ మెప్పు పొందాలని పెట్టాలనుకోవడము, ఇలా రకరకాల వల్ల ఆలోచనల వల్ల ఈ యొక్క బంధువుల వల్ల, మిత్రుల వల్ల ఖర్చులు అవ్వడం అనేది జరుగుతుంది. దాచుకున్న పొదుపు కూడా ఒక్కోసారి ఖర్చు చేసే పరిస్థితి అనేది కనపడుతుంది. కాబట్టి బంధువుల వల్ల, మిత్రుల వల్ల ఖర్చులు కనపడతాయి. అలాగే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. శారీరక పూర్తిగా అంటే చేసే పని వల్ల, వృత్తి ఉద్యోగాల వల్ల, లేకపోతే వాళ్ళు చేసే ఏదైనా కార్యక్రమాల వల్ల కాస్త శారీరకంగా శ్రమ అధికంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే పై అధికారుల వల్ల ఒత్తిడి, లేదా కింద ఉన్న ఉద్యోగులు సరిగ్గా పనిచేయకపోవడం, రకరకాల ఆలోచనలు, ప్రెషర్స్ ఎక్కువగా ఉండడం, టార్గెట్స్ ఎక్కువగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా కాస్త మెంటల్గా ఎక్కువగా వీళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయాల్లో ఎప్పటికప్పుడు జాగ్రత్త వహిస్తూ ఉండాలి సింహరాశి వాళ్ళు, అనారోగ్య సమస్యలు లేకుండా. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు సరైన నిర్ణయం అనేది తీసుకోవాలి. ఒకసారి ఒక నిర్ణయం, ఇంకోసారి ఇంకో నిర్ణయం, అంటే నిలకడలేని మనస్తత్వమున వల్ల, నిలకడలేని స్థిరత్వం వల్ల నిలకడలేని ఆలోచనలు రావడము, తద్వారా వాటికి సంబంధించిన ఏవో ఒక మాట వదలడం అనేది జరుగుతుంది. దానివల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి చేసే పనుల్లో స్థిరత్వం ఉండాలి, మాట్లాడే మాటలో స్థిరత్వం అనేది ఖచ్చితంగా ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఉండాలి. కాబట్టి మొత్తం మీద వీళ్ళకి ఈ అనారోగ్యము, అలాగే మనోవిచారము, బుద్ధి స్థిరత్వం లేకపోవడం, ఇవన్నీ కూడా ఈ మాసంలో ముఖ్యంగా కనపడుతున్నాయి. కాబట్టి వీళ్ళు కూడా ఉదయాన్నే లేచి ఇక్కడ సూర్య నమస్కారాలు చేసుకుని సూర్యుడికి ప్రత్యేకంగా ఇక్కడ దీపాన్ని వెలిగించాలి. ఈ దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని కూడా మనకి ఎర్రటి పూలతో దీప అలంకరణ చేసుకుని అక్కడ కూర్చుని సూర్యోదయం అవుతుండగానే ఈ ఆదిత్య ఉదయ పారాయణ అనేది చేసుకోవాలి. చేసుకుని సూర్య నమస్కారాలు చేసుకుని ఈ దీపానికి ఏదైనా ఒక బెల్లం కానీ ఒక పండు కానీ ఏదైనా నివేదన చేసి
చేయడం అనేది, ఈ దీపాన్ని చూపెట్టడం ద్వారా ఈ యొక్క మానసికంగా కానీ మనసు ఏదైనా స్థిరత్వం లేకపోవడం వల్ల కానీ వచ్చే సమస్యలు అనేవి తగ్గుతాయి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఎప్పుడైతే సూర్యోదయం అవుతుండగా శుచి అయి చూస్తారో ఈ అనారోగ్య సమస్యలు అనేవి కూడా తగ్గుముఖం పడతాయి. స్వచ్ఛమైన స్ఫటికలింగాలు, రుద్రాక్షమాలలు, జాతి రత్నాల కోసం ఈ కింద నెంబర్ని సంప్రదించగలరు. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.